ఈరోజు మనం చేసుకునే రెసిపీ బెండకాయ ఎగ్ ఫ్రై అండి. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. పెనం పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందామండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా పల్లీలు వేపుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం వేపుకున్న తర్వాత బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక తరిగిన బెండకాయ ముక్కలు వేసుకుందాం. తరిగిన బెండకాయ ముక్కలు వేసుకుంటున్నామండి. బెండకాయ ఫ్రై కదండి, బెండకాయ ఎగ్ ఫ్రై కాబట్టి చక్కగా చూడండి ఎంత బాగున్నాయో. సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలు బాగా నాలుగు వైపులా బాగా కలిపి మూత పెట్టుకొని జస్ట్ 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు అయిందండి. సాల్ట్ వేస్తున్నానండి. ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎగ్స్కి ఫ్రైకి సరిపోతాయి. కళ్ళుప్పు కాదు, సాల్ట్ వేసుకోవాలి. 4 వైపులా కలుపుకోవాలి. 4 వైపులా కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. 4 వైపులా బాగా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఒక 4 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి కారం ఉండదు మళ్ళీ, అందుకని 4 స్పూన్లు వేసుకోండి కారం వేసుకొని ఒకసారి 4 వైపులా శుభ్రంగా కలపండి. ఇప్పుడు బాగా కలర్ వస్తుందండి. మంచి కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోండి. 4 వైపులా బాగా కలుపుకోండి. ఆల్రెడీ చక్కటి వేపు వచ్చింది. పల్లీలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు మసాలా వేసుకుందాం. మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసుకొని 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. చాలండి ధనియాల పొడి. ఇప్పుడు బాగా ఒకసారి కలపాలండి. 4 వైపులా కలపాలి. బాగా 4 వైపులా కలపండి. చక్కగా 4 వైపులా కలుపుకుంటే ఎగ్స్ వేసేసానండి. ఎగ్స్ వేసి కలుపుకోవాలి. కొంచెం 4 వైపులా ఎగ్స్ వేసి కలుపుకొని బాగా కలిసిలా కలుపుకోండి. బాగా కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు కలుపుతున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత ఒకసారి 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేయండి. మూత పెట్టి అలా ఉంచేయడం వల్ల ఎగ్ బాగుంటుంది. మూత తీయండి. ఇప్పుడు బాగా కలపండి. ఎగ్స్ మగ్గిపోయాయి కాబట్టి కలిపినా ఏం పర్వాలేదండి. బాగా కలపండి. బాగా ఎగ్ ఈ బెండకాయలు ముక్కలు బాగా కలవాలి. బెండకాయ ముక్కలకి ఎగ్ పట్టాలి. బాగా పడితే ఫ్లేవర్ అన్నది బాగా దిగుతుందండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మళ్ళీ ఎగ్స్ మాడిపోతాయి. ఎగ్స్ మాడిపోతే బాగోదండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మూత పెట్టాను, మగ్గిపోయింది. 5 మినిట్స్లో మగ్గిపోయింది. కొత్తిమీర కొంచెం చల్లుకొని ఒకసారి రౌండ్ చేసుకొని మళ్ళీ గట్టిగా రౌండ్ వేసుకోండి. ఒకసారి రౌండ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు బెండకాయ ఎగ్ ఫ్రై ఎంత బాగుందో చూసారా? ఫ్లేవర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చక్కగా పిల్లలు వేడి అన్నంలో పెడితే అస్సలు ఏవి పేచీ పెట్టకుండా చక్కగా స్కూల్కి వెళ్ళి పిల్లలు చక్కగా తింటారమ్మా. ప్లేట్లో పెడుతున్నాను. ప్లేట్లో పెట్టి వేడి అన్నంలో వేసుకుంటే చక్కగా మంచి తినడానికి సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు బాగా.
మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా రవీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.